చలమయ్య గోదానం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. నాగవరం గ్రామంలో ఉండే చలమయ్యకు డబ్బు కాపీనం ఎక్కువ. ఆయనకొకసారి జబ్బు చేసింది. అది ఏ మందులకు లొంగలేదు. చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో, చచ్చి స్వర్గాన ఉన్న నీ నాయనకు ఒకసారి ఇలాంటి జబ్బే చేస్తే సద్బ్రాహ్మణుడొకాయనకు గోదానం చేశాడు. అప్పుడు వెంటనే తగ్గిపోయింది అని అన్నది. నా జబ్బుకి గోదానానికి సంబంధం ఏమిటమ్మా అన్నాడు చలమయ్య. అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవటమన్న మాట ఆయనకు దిగులు పుట్టించింది. ఒరేయ్, మనం చేసిన పాపాలే జబ్బుల రూపంలో మనల్ని బాధిస్తాయి అంటే జబ్బు మనల్ని పుణ్యకార్యాలేమైనా చెయ్యమని హెచ్చరిస్తుందన్నమాట. నీ సంగతి నాకు తెలియనిదేముంది, డబ్బు కూడబెట్టటమే తప్ప ఎవరికీ సాయపడి ఎరుగవు. అంతా నీ నాయన పోలిక అన్నది శాంతమ్మ. చలమయ్య భార్యా పిల్లలు కూడా ఆయన్ను తల్లి చెప్పినట్టే చెయ్యమని బలవంత పెట్టారు. చివరకు చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఒక చూడి ఆవును దానం చేసి, బ్రాహ్మణోత్తమ, ఆవు ఈనగానే దాన్ని మీరు ఉంచుకొని దూడను నాకు ఇవ్వాలి. దూడతో మీకేం పని ఉండదు కదా అని అన్నాడు. రామశర్మ అందుకు కంగారు పడి, అయ్యా, తల్లిని బిడ్డను వేరు చేయటం మహాపాపం కదా అని అన్నాడు. గో న్యాయం వేరు, మానవ న్యాయం వేరు. మీరనే న్యాయం మానవులకే కాని పశువులకు వర్తించదు. అయినా దూడను మీరు వెంటనే నాకివ్వాల్సిన అవసరం లేదు. దానికి తల్లి అవసరం తీరాకనే అని చెప్పాడు చలమయ్య. రామశర్మ సరేనని ఆవును తోలుకుపోయాడు. ఆ మర్నాటికి చలమయ్య జబ్బుని చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయింది. కొద్ది రోజుల తరువాత చలమయ్య ఎప్పటి మనిషైపోయాడు. కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఈనింది. దానికొక కోడెదూడ పుట్టింది. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి చలమయ్య మనసులో లేదు. ఆవు తనది కాకపోయినా దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకొకసారైనా ఆయన రామవర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకొని వస్తూ ఉండేవాడు. ఈ విధంగా వారం రోజులు గడిచాయి. ఒక రోజున చలమయ్య ఉండబట్టలేక రామశర్మను, బ్రాహ్మణోత్తమ, ఆవు పాలు సక్రమంగా ఇస్తుందా అని అడిగాడు. అయ్యా, ఇది దేవతాంశగల ఆవు. రోజుకు 4 షేర్ల పాలిస్తుంది అని అన్నాడు రామశర్మ. స్వతహాగా రామశర్మ మొహమాటస్తుడు. ఆయన చలమయ్యను సంతోషపెట్టాలనుకొని ఆవు ఇస్తున్న దానికి 2 షేర్లు ఎక్కువ చెప్పాడు. ఇది వింటూనే చలమయ్యకు గుండె ఆగినట్టయింది. తనకున్న ఆవుల్లో ఏ ఒకటి అన్ని పాలివ్వదు. బ్రాహ్మణోత్తమ ఆవు అంత ఎక్కువగా పాలిస్తుందంటే అవి ఏమంత రుచిగా ఉండవనుకుంటాను అన్నాడు చలమయ్య. రామశర్మ పాలు రుచిగా లేదంటే చలమయ్యకు కొంత తృప్తి ఉండేది. అలా కానప్పుడు చాలామంది ఆవును దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యను వదలదు. కాని రామశర్మ ఎంతో కృతజ్ఞతగా, అయ్యా, మంచి మనసుతో మీరిచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను. బహుశా దేవతలు సేవించే అమృతం ఇలాగే ఉంటుందేమో అని అన్నాడు. చలమయ్య వెంటనే, అలాగైతే ఈ ఆవు పాల రుచి చూడాలని నాకు కోరికగా ఉంది అని అన్నాడు. రామశర్మ అప్పటికప్పుడు ఆయనకు ఒక లోటాలో వేడి పాలు తెప్పించి ఇచ్చాడు. చలమయ్య ఆ పాలు తాగాడు. చాలా బావున్నాయి. చలమయ్య దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. మర్నాటి ఉదయం నిద్రలేస్తూనే ఆయన రామశర్మకు కబురు పెట్టి, బ్రాహ్మణోత్తమ, నేనొక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. నిన్న మీ ఇంట ఆవు పాలు తాగగానే ఎంతో గుణం కనపడింది. నిజంగానే ఆ ఆవులో దేవతాంశ ఉన్నదని అనిపిస్తోంది. ఆ పాలలో అమృతమున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. మీరది ప్రతిదినము 4 షేర్ల పాలిస్తుందని అన్నారు కాబట్టి అందులో 2 షేర్ల పాలు నాకివ్వగోరతాను. నా ఆరోగ్యం బాగయ్యే వరకు మాత్రమే ఇలా ఇవ్వండి అని చెప్పాడు. ఇది విని రామశర్మ గుండెల్లో రాయి పడినట్టయింది. కాని ఆయన ఏమీ అనలేక చలమయ్యతో సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ కొడుకుని మందలిస్తూ, గోవును దానం చేసి దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అని అన్నది. పుణ్యం దక్కకపోతే నా జబ్బు తిరిగి రావాలి కదా. అలా జరగలేదు కాబట్టి నన్నే పాపము అంటలేదు. వచ్చిన పుణ్యం పోనూ లేదు అన్నాడు చలమయ్య.
ఆ రోజు నుంచి రామశర్మ ఆవుని తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి చలమయ్యకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది. ఆయన హడలిపోయి వెంటనే రామశర్మ దగ్గర నుంచి పాలు తీసుకోవటం మానేశాడు. అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు. వైద్యుడు వచ్చి ఆయన్ను మందలిస్తున్నాడు. కానీ ఆ మందులు ఏమాత్రమూ పనిచేయటం లేదు. రామశర్మ నుంచి పాలు తీసుకోవటం మానేశాను కాబట్టి నాకు గోదానం చేసిన పుణ్యం దక్కాలి. అయినా నా జబ్బెందుకు తగ్గటం లేదు అని మదనపడ్డాడు చలమయ్య. ఒకనాడు చలమయ్య ఇంటి ముందు సాధువొకడు నిలబడి, ఇంట్లో పాపముంది, నివారించుకోండి అని కేకపెట్టాడు. ఇది విని శాంతమ్మ సాధువును లోపలికి పిలిచి కొడుకును చూపించింది. సాధువు చలమయ్యను పరీక్షగా చూసి, నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు, పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకుంది అని అన్నాడు. చలమయ్య దీనంగా, స్వామి, అలా ఎందుకు జరిగింది? ఇందులో ఉన్న రహస్యమేంటి? నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు కదా అని అన్నాడు. అప్పుడు అందుకు సాధువు, ఓయి, నీ వంటి డబ్బు కాపిన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతుంటాడు. గోదానం చేసిన పుణ్యం తక్షణమే సంజీవనిలాగా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది. నీ నిదర్శనం కారణంగా నీవు బుద్ధిగలవాడివైతే దానం చేయటం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం కలగాలి. కానీ అలా జరగలేదు. జబ్బు తగ్గగానే వంచనా బుద్ధితో ఆవు పాలను రామశర్మ నుంచి హరించటం మొదలుపెట్టావు. జబ్బు తిరగబెట్టింది. ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతావని రామశర్మ భయపడుతున్నాడు. ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అని అడిగాడు చలమయ్య విలవిల్లాడిపోతూ. పాల దొంగతనం మహాపాపం. ఆ పాపం నిన్నంటింది. దాని నుంచి విముక్తుడి కావటానికి నువ్వు మరొక గోదానం చెయ్యాలి. అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు. అలాగే, ఆ గోదానమేదో మీకే చేస్తాను అన్నాడు చలమయ్య. నేనెవరికీ దాన ధర్మాలు చేయలేదు. అందువల్ల నేను పుణ్యాత్ముండని అనిపించుకోను అన్నాడు సాధువు. అలా అయితే ఆ పుణ్యాత్ముడెవరో తమరే సెలవివ్వండి స్వామి అన్నాడు చలమయ్య. ఈ గ్రామంలో ఇప్పుడందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు. ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు. ఇది విని చలమయ్య తెల్లబోయాడు. సాధువు అందుకు నవ్వి, నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాలెవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది. కానీ రామశర్మ, నీకు పాలివ్వటం వల్ల నీకు పాల దొంగతనం పాపం, ఆయనకు దానం చేసిన పుణ్యం దక్కాయి. ఇంత చేదు అనుభవం తర్వాతనైనా నీ డబ్బు కాపీనం వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు. చలమయ్య సాధువు చెప్పినట్టే చేసి సంతానంతో సహా 2 ఆవులు రామశర్మవేనని హామీ ఇచ్చి తన తప్పుకి క్షమించమని అన్నాడు. ఆ తరువాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది. ఆయన మనస్ఫూర్తిగా దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు. ఇలా చలమయ్య గోదానం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.